ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కొన్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రాగి పిండితో చేసుకునే బూర్లు, చాలా హెల్దీ అయిన బూర్లు. దీంట్లో నేను వాడేది రాగి పిండి బెల్లంతో చేస్తున్నాను, నువ్వులు ఎండు కొబ్బరి వేసి చేస్తున్నాను. చాలా బలమైన ఫుడ్, డీప్ ఫ్రైయే కానీ చాలా బాగుంటుంది. ఇది 10 రోజులు నిల్వ ఉంటే చూసారా బాగా పొంగాయి. లోపల చూసారా లొట్టలాగా ఎంత గుల్లగా ఉన్నాయో చూసారా, కరకరలాడుతా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి వారం రోజులు 10 రోజులు గ్యారెంటీకి నిల్వ ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 1 కప్పు నేను రాగిపిండి తీసుకున్నాను, 1/2 కప్పు నేను బెల్లం తీసుకున్నాను, 2 స్పూన్స్ తెల్ల నువ్వులు, ఎండు కొబ్బరి, ఒక 2 అంగుళాలు, ఒక అరచెక్క, 3 యాలక్కాయలు తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని యాలక్కాయలు వేసుకొని, ఆ కొబ్బరి ఉంది కదా, ఈ కొబ్బరిని మనం సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. ఈ సన్నగా ముక్కలు కట్ చేసుకొని దీన్ని మనం చూపించినట్టు ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1/2 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఈ 1/2 కప్పు బెల్లంలో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్, 1 టీ గ్లాసున్నర వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు పిండి కలుపుకోవడానికి వాటర్ కావాలి కాబట్టి వేసుకుంటున్నాను. ఇది మొత్తం ఇప్పుడు నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుంటున్నాను. దీనికి ఎటువంటి పాకం అవసరం లేదు, తీగ పాకం కానీ ఏ పాకం అవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగితే చాలు, అంతే. బెల్లం కరిగింది ఫ్రెండ్స్. ఇంక నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ రాగి పిండి ఉంది కదా, దీన్ని గిన్నెలో వేసేసుకుంటున్నాను. నువ్వులు 2 స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న కొబ్బరి యాలకులు మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. బెల్లం వాటర్ పోసుకునే ముందు వడకట్టుకొని వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మనకు బెల్లం కరగబెట్టినప్పుడు దాంట్లో ఏమైనా డస్ట్ ఏదైనా ఉంటుంది, రాయి కానీ ఏదున్నా మనం వాటర్ కట్టుకుంటే అదే వాటర్ని మనం వడగట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మొత్తం పోయికోకుండా కొద్దిగా వాటర్ వేసుకొని, ఆ బెల్లం వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. పిండిలో సరిపోయిందా లేదా అని ఒక్కసారి పోసుకుంటే మనకు లూజ్ అయిపోయింది. అందుకని చూసి పోసుకోవాలి. మనం ఈ బెల్లం వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకొంచెం పోసుకొని ముద్దలా నేను కలిపి పెట్టుకుంటున్నాను. లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ముద్దలా కలుపుకుంటున్నాను. స్మూత్గా కలిపి పెట్టుకుంటున్నాను. బెల్లం వేడిగా ఉంది కాబట్టి వాటర్ మనం ఒకసారి కలిపి పెట్టుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు నానితే మనకి బూరెలు బాగా పొంగుతాయి, చాలా బాగుంటాయి. ఇదిగోండి మూత పెట్టుకున్నాను. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకుంటున్నాను. దీన్ని కలుపుకొని ఉండలుగా చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఇదిగోండి ఉండలుగా చేసుకుంటున్నాను. ఒక కవర్ తీసుకొని ఆ కవర్కి ఆయిల్ రాసుకొని పెట్టుకుందాము. ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఇలాగా ఒక కవర్ తీసుకొని ఆయిల్ రాసుకున్నా. ఇప్పుడు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బూరుల్లాగా ఒత్తుకుందాము. అలా మందంగా కాకుండా పలసగా కాకుండా మీడియంగా మనం ఒత్తుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగింది. నేను బూర్లు ఆయిల్లో వేస్తున్నాను. ఇదిగోండి, కళాయి నిండా మనం బూరెలు అసలుకి వేయమాకండి ఫ్రెండ్స్. ఒక 2, 3 వేసుకోండి. ఎందుకంటే కళాయి నిండా వేస్తే బూరె పొంగదు. అందుకని ఒక 2, 3 వేసుకుంటే చక్కగా పొంగుతాయి. ఇదిగోండి చూసారా ఎలా పొంగాయో, మనకు కొబ్బరి బూరెల్లాగా పొంగుతాయి. ఇదిగోండి 2 పక్కల కాలిన తర్వాత ఎర్రగా మనకి తీసేసుకుందాము. చూసారా ఎలా పొంగాయో బూరెలు. రాగి బూరెలు చాలా బలం ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ రాగి బూరెలు. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.